మా సికింద్రాబాద్ మాంకల్లమ్మ టెంపుల్ దగ్గర ఎవ్రీ ఇయర్ లాగానే ఇయర్ కూడా మేము అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. సో ఆల్మోస్ట్ ఒక 7-8 ఇయర్స్ నుంచి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. సో ఎదురుకోళ్ళు టైంలో అమ్మవారిని ఘటాలు వస్తాయి కదా, ఆ టైంలో మేము ఇక్కడ అమ్మవారి దగ్గర అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజల అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడానికి మా కుటుంబ సభ్యులు అందరం కలిసి ఎవ్రీ ఇయర్ వచ్చినట్టు ఇయర్ కూడా రావడం జరిగింది. ప్రతి సంవత్సరం అక్క ఇప్పుడు మనకు అక్కడ టెంపుల్ దగ్గర చూసుకున్నట్లయితే ఇప్పుడు మళ్ళీ సండే కాకుండా మళ్ళీ వచ్చే సండేనే మనకు బోనాలు. అయితే మన మీడియా వాళ్ళకి కానీ అట్లా ఎంతోమందికి ఇబ్బందులు అయినాయి. ఈసారి ప్రత్యేకంగా మన మీడియా వాళ్ళకి ఎందుకంటే మీడియా వాళ్ళు ఉంటేనే ఇదంతా కూడా కవరేజ్ దొరుకుతారు కాబట్టి మీడియా వాళ్ళకి కానీ బోనాలు తీసుకొని వచ్చే పబ్లిక్కి కానీ ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ఎట్లాంటి ఏమంటారు భద్రత తీసుకుంటున్నారు. ఈ గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నా అనేది మనకి ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు గుళ్ళకి ఫండింగ్ ఇచ్చి ఆ తర్వాత ఎక్కడ కూడా ఏదైతే బోనాలు జరుగుతుందో ఆ బోనాల సందర్భంగా అన్ని భద్రతా సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా తీసుకుంటారు. సో లాస్ట్ టైం కూడా కొన్ని ఇబ్బందులు జరిగినాయి. ఏమంటారు భక్తులే దాని గురించి చెప్పడం జరిగింది. సో అట్లాంటి ఇబ్బందులు కలగకుండా మళ్ళీ కూడా మీరు అన్నట్టు మీడియా వాళ్ళకి సపరేట్గా, బోనాలు తీసుకొచ్చే వాళ్ళకి సపరేట్గా, జోగినీలకు సపరేట్గా, విఐపి వచ్చే టైంలో ముందే ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి, పబ్లిక్కి ఇబ్బంది కాకుండా రన్నింగ్ ఉండేటట్టు. ఎందుకంటే దేనికి దానికి ప్రాపర్గా ఒక రూట్ పెట్టేస్తే ఎవరు కూడా ఆగకుండా దర్శనాలు చేసుకుంటారు. గంటలు విఐపి వస్తున్నారని వాళ్ళు వస్తున్నారని ఎవరు వచ్చినా కూడా పబ్లిక్కి ఎటువంటి ఇబ్బంది కాకుండా, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకొని వారికి అన్ని అరేంజ్మెంట్స్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం. గతంలో జరిగిన తప్పులు మళ్ళీ కూడా రిపీట్ కాకుండా ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ, యాక్చువల్గా ఎప్పుడూ రివ్యూ మీటింగ్స్ ఉంటాయి మాకు, కానీ గత 2.5 సంవత్సరాల నుంచి ఎటువంటి రివ్యూ మీటింగ్స్ జరగట్లేదు ప్రాపర్గా. ఇంటర్నల్ మీటింగ్స్ అని వాళ్ళే తూతూ మంత్రంగా ఏదో మీటింగ్ పెట్టుకొని చేసేసుకుంటున్నారు. ప్రాపర్ కోఆర్డినేషన్ ఉండదు. సో పబ్లిక్కి మెడికల్ సేఫ్టీ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఏదైనా ఇబ్బంది జరిగితే అవన్నీ కూడా అందుబాటులో ఉంచి వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూసుకోవాలని చెప్పేసి అయితే మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వాన్ని.